నమస్కారం. ధ్యానం అనగానే మనలో చాలా మందికి ఒక ప్రశాంతమైన చిత్రం కళ్ళు ముందు కదులుతుంది. కానీ ఆచరణలో పెట్టగానే మొదటగా ఎదురయ్యేది ప్రశాంతత కాదు, మోకాళ్ల నొప్పి. నిజమే. ఈరోజు మనం ఒక ధ్యాన సాధకుడి ప్రయాణాన్ని అనుసరిద్దాం. ఆసనం వేయడంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల నుండి మొదలుపెట్టి రోజువారీ జీవితంలోని పెద్ద సవాళ్లను దాటుకుంటూ చివరికి నిర్వాణమనే గమ్యం వరకు ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రశ్నలను లోతుగా చర్చిద్దాం. అవును. ఒక ధ్యాన గురువుతో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్ నుండి సేకరించిన ఈ సమాచారం. అంటే ఇదొక సిద్ధాంత గ్రంథంలా ఉండదు. ఆ, ఆచరణలో ఎదురయ్యే సమస్యలు. ఖచ్చితంగా. నాకు ధ్యానంలో నిద్రవస్తోంది, కుటుంబ బాధ్యతల మధ్య సమయం దొరకట్లేదు, ఆలోచనలు ఆగట్లేదు, ఇలాంటి మనందరి ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి. ధ్యానమంటే గంటల తొరబడి కూర్చోవడం మాత్రమే కాదు, అదొక 24 గంటల జీవన విధానమని స్పష్టమవుతోంది. సరే, అయితే ఆ మొదటి అడుగుతోనే మొదలు పెడదాం. కూర్చోవడం. చాలా మందికి ధ్యానమంటే పద్మాసనంలో కూర్చున్న బుద్ధుడే గుర్తొస్తాడు. అసలు ఆ భంగిమ తప్పనిసరా? ఎందుకంటే 5 నిమిషాలకే కాళ్ళు తిమిరెక్కిపోతాయి చాలామందికి. అవును. అప్పుడు ధ్యానం మీద కన్నా నొప్పి మీదే ధ్యాసంతా ఉంటుంది. ఇది చాలా చాలా సహజమైన సందేహం. ఈ సెషన్లో గురువుగారు చెప్పిన దాని ప్రకారం పద్మాసనం అనేది ఉత్తమమైన భంగిమ. ఎందుకంటే అది శరీరానికి ఒక స్థిరమైన, దృఢమైన పునాదినిస్తుంది. మన వెన్నెముక నిటారుగా ఉండటానికి సహాయపడుతుంది. హ్మ్. కానీ అది ఏమాత్రం తప్పనిసరి కాదు. ముఖ్యంగా శరీరాన్ని హింసించి నొప్పితో కూర్చోడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మనసు ప్రశాంతంగా ఉండటానికి బదులు ఈ నొప్పి ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అంటే సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా. ప్రారంభంలో సుఖాసనం, అర్ధపద్మాసనం లేదా కుర్చీలో కూర్చోడం కూడా పర్వాలేదు. ముఖ్యమైన లక్ష్యం ఒకటే, కనీసం 1 గంట పాటు పెద్దగా కదలకుండా ఏకాగ్రతతో కూర్చోగరగడం. 1 గంట. అదే లక్ష్యం. సాధన చేస్తూ ఉంటే శరీరం నెమ్మదిగా అలవాటు పడుతుంది. యోగా లాంటివి చేయడం వల్ల కండరాలు, కీళ్లు ఫ్లెక్సిబుల్గా మారి ఎక్కువసేపు కూర్చోడానికి సహాయపడతాయి. ఓపిక ముఖ్యం. ఓకే, సౌకర్యవంతమైన ఆసనం ఎంచుకున్నాం, కానీ కాసేపటి తర్వాత నొప్పి మొదలైంది. అప్పుడేం చెయ్యాలి? దాన్ని భరించాలా లేక భంగిమ మార్చాలా? భంగిమ మార్చిస్తే ఏకాగ్రత పోయినట్టేనా? ఇక్కడే అసలు సాధన మొదలవుతుంది. ఆ గురువుగారు 2 అద్భుతమైన పద్ధతులు చెప్పారు. మొదటిది ముఖ్యంగా ప్రారంభకులకు చాలా సులభమైనది. చెప్పండి. మన ప్రాథమిక ధ్యాన వస్తువు, ఉదాహరణకు శ్వాస. దానిమీద నుండి దృష్టిని పూర్తిగా తీయకుండానే చాలా నెమ్మదిగా, తెలివిగా భంగిమను మార్చాలి. అంటే ఆసనం మార్చడం అనేది ఒక నేపథ్య చర్యలా జరిగిపోవాలి. ప్రధాన దృష్టి శ్వాసమీదే ఉండాలి. ఆసక్తికరంగా ఉంది. మరి రెండో పద్ధతి ఇంకా లోతైనది. నొప్పి వచ్చినప్పుడు శ్వాసను కాసేపు పక్కన పెట్టి మన పూర్తి ఏకాగ్రతను ఆ నొప్పిపైకే తీసుకురావాలి. నొప్పినే గమనించాలా? అవును. ఆ నొప్పిని ద్వేషించకుండా, అది ఎక్కడ పుడుతోంది, దాని తీవ్రత ఎలా ఉంది, ఒక సైంటిస్ట్లాగా గమనించాలి. అలా గమనిస్తూనే నెమ్మదిగా భంగిమ మార్చి నొప్పి ఎలా తగ్గుముఖం పడుతుందో కూడా చూడాలి. పూర్తిగా తగ్గాక మళ్లీ ప్రశాంతంగా శ్వాసమీదుకు దృష్టిని తీసుకురావాలి. వావ్! అంటే మీరు చెప్పేది నొప్పి అనేది ధ్యానానికి శత్రువు కాదు, అదొక సాధన వస్తువుగా మారగలదు అని. ఖచ్చితంగా. మనల్ని వర్తమానంలోకి లాక్కొచ్చే ఒక యాంకర్ లాంటిది. ఇది చాలామంది ఆలోచనా విధానాన్ని మార్చేస్తోంది. నిజం. నొప్పి ఉందంటే మనసు గతాన్నిగాని, భవిష్యత్తునుగాని ఆలోచించడం లేదని అర్థం. అది పూర్తిగా వర్తమానంలో ఉంది. దాన్ని గమనించడం నేర్చుకుంటే అది కూడా ఒక విపశ్యన సాధనే. ఈ భౌతిక అసౌకర్యం ఒక ఎత్తైతే, మానసిక అలజడి మరో ఎత్తు. కొందరికి కూర్చుంటే ఆలోచనలు ఇంకా ఎక్కువవుతాయి. అలాంటి వాళ్లకు నడక ధ్యానం బాగా పనిచేస్తుందని అంటారు. వీటికి తేడా ఏంటి? ఏది మంచిది? కూడమనేది మనస్సును లోతైన ఏకాగ్రత స్థితులకు తీసుకెళ్లడానికి చాలా శక్తివంతమైన పద్ధతి. సూక్ష్మమైన కదలికలను గమనించడానికి. అవును. మనసులోని సూక్ష్మమైన కదలికలను గమనించడానికి ఇది అనువైనది. కాని కొన్నిసార్లు మనలో చాలా శక్తి, ఒత్తిడి పేరుకుపోయుంటాయి. అలాంటి సమయంలో కూర్చోవడం కష్టం. అవును. అప్పుడు మనసు కుదురుగా ఉండదు, శరీరం కూడా పట్టేసినట్టు ఉంటుంది. సరిగ్గా. అప్పుడే నడక ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ పాదాలు నేలకు తగలడాన్ని గమనించడం వల్ల ఆ పేరుకుపోయిన శక్తి విడుదలవుతుంది. శరీరం, మనస్సు రెండూ రిలాక్స్ అవుతాయి. ఓకే. ఇది మనల్ని పరిసరాలతో అనుసంధానం చేస్తూ ఇంద్రియాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
ఒకటి లోపలికి ప్రయాణిస్తే మరొకటి బాహ్య ప్రపంచంతో సమతుల్యం చేస్తుంది. అంటే మన అవసరాన్ని బట్టి, ఆ రోజు మన మానసిక స్థితిని బట్టి రెండిటినీ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. ఈ గంటసేపు చేసే ధ్యానం సరే, మిగతా 23 గంటల సంగతేంటి? ఆ ధ్యానాన్ని మన జీవితంలో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలి? లేకపోతే ఇదొక వ్యాయామంలా మిగిలిపోతుంది కదా? ఇదే మొత్తం చర్చకు గుండెకాయ లాంటిది. బుద్ధుని బోధనల సారం కూడా ఇదే. ధ్యానమనేది ఒక ప్రత్యేకమైన చర్య కాదు, అదొక జీవన విధానం. మనం చేసే ప్రతి పనిని స్మృతితో, అంటే పూర్తి ఎరుకతో చేయడమే అసలైన ధ్యానం. ప్రతి పనినా? ప్రతి పని. పళ్ళు తోముకోవటం, స్నానం చేయడం, భోజనం చేయడం, బట్టలు ఉతకడం, ఆఫీస్లో మెయిల్ రాయడం, ప్రతి పనిలోనూ మనసును వర్తమానంలో నిలపవచ్చు. వినడానికి చాలా బాగుంది. కానీ ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు, బాస్ తిడుతున్నప్పుడు కూడా స్మృతితో ఉండటం సాధ్యమేనా? కోపం రాకుండా ఉంటుందా? హహ, మంచి ప్రశ్న. స్మృతి అంటే కోపం రాకుండా ఉండటం కాదు. కోపం వచ్చినప్పుడు నాకిప్పుడు కోపం వస్తోంది అని గమనించగలగడం. ఓ, ఓకే. ఆ కోపం మన శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తోందో, గుండె వేగంగా కొట్టుకోవటం, ముఖం వేడెక్కడం వంటివి గమనించగలగడం. అలా గమనించినప్పుడు ఆ కోపానికి మనమే యజమాని అవుతాం, దానికి బానిసలం కాము. ఉద్వేగాలకు ఒక రిమోట్ కంట్రోల్ లాంటిదన్నమాట. ఓకే, ఈ రోజువారీ సాధనలో ఎదురయ్యే కొన్ని అడ్డంకుల గురించి చర్చిద్దాం. ఈ సెషన్లో ఒకరడిగారు, ఆఫీస్, ఇంటి బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని వదిలేయాలా అని. ఇది చాలామందికొచ్చే సందేహమే. బాధ్యతల నుండి పారిపోవడం పరిష్కారం కాదు, అది బలహీనత. ఇక్కడ ముఖ్యం వాటిని మనం నిర్వహించే విధానం. ఆ గురుగారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక గాజు గ్లాసును మనం ఎలా పట్టుకుంటాం? ఎలా? బిగ్గరగా, ఒత్తిడితో పట్టుకుంటే చేతికి నొప్పి వస్తుంది, గ్లాసు పగిలిపోయే ప్రమాదముంది. అదే తేలికగా, అవసరమైనంత పట్టుతో పట్టుకుంటే దాన్ని ఎంతసేపైనా పట్టుకోగలం. బాధ్యతలు కూడా అంతే. కాని కొన్ని బాధ్యతలు, ఉదాహరణకు అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం వంటివి స్వతహాగానే చాలా బరువుగా ఉంటాయి. అలాంటి వాటిని తేలికగా పట్టుకోవడం అనేది ఆచరణలో సాధ్యమేనా? దానివల్ల మనం నిర్లక్ష్యం చేస్తున్నామనే భావన రాదా? చాలా ముఖ్యమైన ప్రశ్న. తేలికగా పట్టుకోవడమంటే నిర్లక్ష్యం చేయడం కాదు. దాని ఫలితంపై, దాని గురించిన అనవసరమైన ఆందోళనపై వ్యామోహం పెంచుకోకపోవడం. స్మృతితో పనిచేసే వ్యక్తి వర్తమానంలో ఉండి ఆ పనిని మరింత శ్రద్ధగా, సమర్థవంతంగా చేస్తాడు. ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా. కరెక్ట్. ఫలితం గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోడు. దీనికి స్వీయ అవగాహన కూడా ముఖ్యం. మన బలాలు, బలహీనతలు తెలుసుకుని మన శక్తికి మించిన పనులను నెత్తిన వేసుకోకుండా ఉండటం కూడా తెలివే. సాధన మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే స్మృతి అనేది బాధ్యతల నుండి పారిపోవడానికి కాదు, వాటిని మరింత మెరుగ్గా నిర్వహించడానికి ఒక సాధనం. ఇది చాలామందికున్న అపోహను తొలగిస్తుంది. సరే, ఇంకో ఆసక్తికరమైన భయం. ధ్యానం చేస్తే మనసు ఖాళీ అయిపోయి విషయాలు మర్చిపోతామేమోనని. ఇందులో నిజముందా? ఇది కూడా ఒక అపోహే. మతిమరుపు అనేది వయస్సు, ఆరోగ్యం వంటి అనేక కారణాల వల్ల రావచ్చు. దానికి ధ్యానానికి సంబంధం లేదు. అయితే విపశ్యన సాధనలో కొన్ని ఉన్నత దశలకు వెళ్లేటప్పుడు తాత్కాలికంగా కొంత గందరగోళం, మతిమరుపు లాంటివి కలగవచ్చు. ఓహో, అలాగా? అది ఒక దశ నుండి మరో దశకు మారే క్రమంలో వచ్చే ఒక చిన్న కుదుపు లాంటిది. అది శాశ్వతం కాదు. దీర్ఘకాలంలో స్మృతి అభ్యాసం జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుతుందని స్వయంగా బుద్ధుడే చెప్పారు. నిజమా? నేనిప్పటివరకు మనసు ఖాళీ అవుతుంది కాబట్టి మతిమరుపు వస్తుందేమో అనుకున్నాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక నా వ్యక్తిగత శత్రువు దగ్గరికి వద్దాం. నిద్ర. కూర్చుని కళ్ళు మూసుకోగానే ప్రపంచంలోని ప్రశాంతతంతా నామీదే వాలినట్టు హాయిగా నిద్రొచ్చేస్తోంది. దీన్నెలా జయించాలి? ఇది చాలామంది ప్రారంభకుల సమస్య. దీనికి ఆ గురువుగారు కొన్ని ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు. మొదటిది సమయ పాలన. రోజంతా గమనించుకోవాలి ఏ సమయంలో మనకు నిద్ర ఎక్కువగా వస్తోందో. ఉదాహరణకు భోజనం తరువాత. అవును, సాధారణంగా భోజనం చేసిన వెంటనే మత్తుగా ఉంటుంది. ఆ సమయంలో కూర్చుని ధ్యానం చేయడానికి బదులు నడక ధ్యానం చేయడం మంచిది. బాగా మెలకువగా, చురుకుగా ఉన్న సమయంలో కూర్చోవాలి. వాతావరణం కూడా ప్రభావం చూపుతుందా? ఖచ్చితంగా. చీకటిగా, గాలి ఆడని గదిలో మంచం మీద కూర్చుంటే నిద్రరాక ఇంకేమొస్తుంది.
కొంచెం వెలుతురు, గాలి తగిలే ప్రదేశంలో నేలమీద కూర్చోవడం మంచిది. ఇంకో ముఖ్యమైన మానసిక కారణం కూడా ఉంది. అదేంటి? రోజంతా మల్టీటాస్కింగ్ చేసి రకరకాల ఉద్దీపనలకు అలవాటు పడిన మనస్కు కేవలం శ్వాసను గమనించడమనేది చాలా విసుగుగా అనిపిస్తుంది. ఆ విసుగు నుండి తప్పించుకోవడానికి మనస్సు ఎంచుకునే సులభమైన మార్గం నిద్ర. సాధన కొనసాగించే కొద్దీ ఇది దానంతటదే తగ్గిపోతుంది. ఓకే, నిద్రను, నొప్పిని జయించి బాధ్యతలను దాటుకుని సాధనలో ముందుకు వెళుతున్న వారికి ఎదురయ్యే కొన్ని సూక్ష్మమైన అనుభవాల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఒక సాధకుడు అడిగారు, సాధనలో ఒక దశలో శ్వాస చాలా నెమ్మదిగా, సూక్ష్మంగా మారి అసలు ఉన్నట్టే అనిపించట్లేదు, ఆగిపోయిందేమో అని భయం వేస్తోంది, ఆ తర్వాత ఏం చేయాలి అని. ఇది భయపడాల్సిన విషయం కాదు, సంతోషించాల్సిన విషయం. అవునా? అవును, అది సాధనలో మంచి పురోగతికి సంకేతం. మనసు చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నప్పుడు శారీరక ప్రక్రియలు కూడా నెమ్మదిస్తాయి. శ్వాస చాలా సూక్ష్మంగా మారుతుంది. ఆ సమయంలో శ్వాసను బలవంతంగా గమనించాలని ప్రయత్నించకూడదు. దృష్టిని ముక్కు కొన దగ్గర లేదా పై పెదవి మీద నిలిపి ఏ చిన్న స్పర్శ తగిలినా గమనించడానికి సిద్ధంగా ఉండాలి. అంతే. ఆ స్థితిలో ఏం జరుగుతుంది? అదొక ముగింపా లేక కొత్త ఆరంభమా? అదొక కొత్త ఆరంభం. అదొక కూడలి లాంటిది. అక్కడి నుండి 2 మార్గాలు విడిపోతాయి. మనస్సు ఆ ప్రశాంతతలో, నిశ్చలత్వంలో హాయిగా మునిగిపోతే అది శమథ లేదా సమాధి మార్గానికి దారితీయవచ్చు. ఆ దశలో కొందరికి కాంతి వంటి గుర్తులు, నిమిత్తాలు అంటారు, అవి కనిపించవచ్చు. ఓకే. అలా కాకుండా మనసు ఆ సూక్ష్మమైన శ్వాసలోని చిన్న చిన్న భేదాలను, అంటే వేడి, చల్లదనం, పొడవు వంటి వాటిని గమనించగలిగితే అది విపశ్యన మార్గానికి దారితీస్తుంది. మనం ఏదీ నిర్ణయించకూడదు, మనసును దాని సహజ ప్రవృత్తికి వదిలేయాలి. అంటే అదొక ఫోర్క్ ఇన్ ద రోడ్ లాంటిది. ఒకటి ప్రశాంతతకు, మరొకటి అంతర్దృష్టికి దారితీస్తుంది. ఓకే. ఇక్కడే మరో 2 సాంకేతిక పదాలొచ్చాయి ఈ సెషన్లో: చిత్తానుపස්සన మరియు దమ్మానుపස්සన. వినడానికి క్లిష్టంగా ఉన్నాయి. వీటి మధ్య తేడా ఏమిటి? ఆ గురుగారు దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన, చాలా సులభమైన ఉదాహరణ వాడారు. మన ముందు కొన్ని కప్పులున్నాయనుకుందాం. ఒక దాంట్లో టీ, ఇంకో దాంట్లో కాఫీ, మరొక దాంట్లో పాలున్నాయి. సరే. వాటిని చూసి ఇది టీ, ఇది కాఫీ, ఇది పాలు అని గుర్తించడమే చిత్తానుపස්සన. అంటే మనసులో ఒక భావన పుట్టినప్పుడు, ఉదాహరణకు ద్వేషం, ఇది ద్వేషం అని గుర్తించడం, దానికొక లేబుల్ వేయడం మాత్రమే. అంతకు మించి విశ్లేషణ ఉండదు. ఓకే, అర్థమైంది. మరి ధమ్మానుపස්සన అంటే? ధమ్మానుపස්සన అంటే ప్రతి కప్పులో ఉన్న పానీయం యొక్క సూక్ష్మ వివరాలను విశ్లేషించడం. ఈ టీలో చక్కెర తక్కువగా ఉంది, ఈ పాలలో నీళ్ళెక్కువగా కలిపారు, ఈ కాఫీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని దాని గుణగణాలను పరిశీలించడం. అంటే మనస్సులో ద్వేషం పుట్టినప్పుడు అది ఎలా మొదలైంది, ఏ ఆలోచన వల్ల పుట్టింది, శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తోంది, ఎంతసేపు ఉంటోంది, ఎలా అంతమవుతోంది అనేదాని పూర్తి ప్రక్రియను, దాని స్వభావాన్ని శోధించడం. అద్భుతంగా చెప్పారు. అంటే నాలో కోపం వచ్చిందని గుర్తించడం చిత్తానుపස්සన. అదొక హెడ్లైన్ లాంటిది. కాని ఆ కోపం ఎందుకొచ్చింది, ఎలా పెరుగుతోంది అని లోతుగా చూడటం ధమ్మానుపස්සన. అది పూర్తి ఆర్టికల్ చదవడం లాంటిది. చాలా స్పష్టంగా ఉంది. ఇక ఈ ప్రయాణంలో చివరి మజిలీ నిర్వాణం. కాని ఈ సెషన్లో నిర్వాణంలో కూడా 2 రకాలున్నాయని చెప్పారు. అవును. సోపాదిశేష, అనుపాదిశేష నిర్వాణం. ఇవి చాలా కొత్తగా ఉన్నాయి. అవును. దీన్ని వివరించడానికి కూడా ఆ మూలాల్లో ఒక అద్భుతమైన సుడిగుండం ఉదాహరణ ఉంది. సోపాదిశేష నిర్వాణం అంటే ఒక అర్హంతు, అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఉండే స్థితి. ఒక సుడిగుండం ఆగిపోయింది అనుకుందాం. దాని శక్తి పోయింది, కాని అది అప్పటికే తనలోకి లాక్కున్న ఆకులు, చెత్త, చెదారం నీటిపై తేలుతూనే ఉంటాయి. అలాగే అర్హంతునిలో రాగ, ద్వేష, మోహాలు అనే సుడిగుండం ఆగిపోయినా గత కర్మల ఫలితంగా వచ్చిన ఈ శరీరం అనే అవశేషం, రెసిడ్యూ అంటారు కదా, అది ఇంకా మిగిలి ఉంటుంది. వావ్! అంటే కల్మషాలు అనే ఇంజన్ ఆగిపోయింది, కాని దానివల్ల నడుస్తున్న బండి అంటే శరీరం ఇంకా ఉంది. ఇది చాలామందికున్న ఒక పెద్ద అపోహను తొలగిస్తోంది. జ్ఞానోదయమంటే వెంటనే శరీరం మాయమైపోవడం కాదని స్పష్టమవుతోంది. మరి రెండో రకం? అదే అనుపాదిశేష నిర్వాణం. ఇది అర్హంతుడు మరణించినప్పుడు పొందే పరినిర్వాణం. ఇప్పుడు సుడిగుండం ఆగిపోయి అది వదిలిన చెత్తాచెదారం కూడా పూర్తిగా కొట్టుకుపోయి
అసలక్కడ ఒకప్పుడు సుడిగుండం ఉండేది అనడానికి ఏ జాడా లేకుండా పోయింది. ఓ అలాగే శరీరం కూడా నశించి పంచస్కంధాలు పూర్తిగా విలీనమై ఏదీ మిగలని సంపూర్ణ స్థితి. మొదటిది జీవించి ఉండగా పొందే విముక్తి, రెండవది మరణానంతరం పొందే సంపూర్ణ విరమణ. ఈ మొత్తం చర్చను చూస్తే మనం ఒక సుదీర్ఘ ప్రయాణం చేసినట్టుంది. మోకాళ్ల నొప్పి దగ్గర మొదలుపెట్టి నిర్వాణం యొక్క సూక్ష్మ భేదాల వరకు వచ్చాం. నాకర్థమైన ముఖ్య విషయం ఏమిటంటే, ధ్యానమనేది కఠినమైన నియమాలతో కూడినది కాదు. అది ఎప్పటికప్పుడు మనల్ని మనం అర్థం చేసుకుంటూ మన అనుభవాల నుండే నేర్చుకునే ఒక నిరంతర ప్రయాణం. ఖచ్చితంగా. ప్రతి సవాలు, ప్రతి అడ్డంకి పురోగతికి ఒక అవకాశమే. అవును. అంతర్దృష్టి అనేది ఎక్కడి నుండైనా రావచ్చు. ఆ గురుగారు పటాచార అనే ఒక భిక్కుని గురించి చెప్పారు. ఆమె తన పాదాలు కడుక్కుంటున్నప్పుడు నీళ్లు కొంచెం దూరం ప్రవహించి ఇంకిపోవడం, మళ్లీ పోస్తే మరికొంచెం దూరం వెళ్లి ఇంకిపోవడం చూసి జీవితం యొక్క అనిశ్చితపై జ్ఞానోదయం పొందింది. ఓ కేవలం నీళ్లను చూసి. అంతే. అలాగే న్యూటన్కు ఒక యాపిల్ పండు కింద పడటం గురుత్వాకర్షణ సూత్రాన్ని కనిపెట్టడానికి ప్రేరణ ఇచ్చిందని కూడా ప్రస్తావించారు. అంటే అధికారికంగా కూర్చుని చేసే సాధనలోనే కాదు, సాధారణ రోజువారీ సంఘటనలలో కూడా లోతైన సత్యాలు దాగి ఉంటాయి. దృష్టి కోసం మనం ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అది మన చుట్టూనే, మనలోనే ఉంది. అవును. మనకు కావలసిందల్లా సమతుల్యమైన, ప్రశాంతమైన మరియు గ్రహణశక్తితో కూడిన మనసు. అలాంటి మనసుతో చూసినప్పుడు ఏ చిన్న సంఘటనైనా ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించగలదు. ఇది మన శ్రోతలకు ఒక అద్భుతమైన ఆలోచనను మిగిల్చి వెడుతుంది. మనం ఎప్పుడూ యాపిల్ పండు మన తలపై పడుతుందా అని ఆకాశం వైపు చూస్తుంటాం. కానీ బహుశా మన జీవితాన్ని మార్చే ఆ తదుపరి గొప్ప అంతర్దృష్టి మనం తాగే తదుపరి కప్పు కాఫీలోనో, కిటికీ మీద పడుతున్న వర్షపు చినుకుల శబ్దంలోనో, లేదా నేలపై మన పాదాల స్పర్శలోనో దాగి ఉండొచ్చు. బహుశా అది ఇక్కడే, ఇప్పుడే మనం గమనించడం కోసం ఎదురుచూస్తోందేమో. ఆలోచించాల్సిన విషయం.